హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను మీకు చాలా ఎక్కువ పూత చూపిస్తా. ఒక చెట్టు పూత అంటే కింద రాలిపోయిన పూత చూపిస్తున్నాను అన్నమాట. ఈ పూత ఎలా ఉందంటే ఒక నక్షత్రం లాగా ఆకారం కలిగి ఉందన్నమాట. ఈ పూత ఏంటి అంటే కొంతమందికి తెలిసేమో, నాకైతే ఎప్పుడు తెలియదు, ఇదే మొదటిసారి చూడటం. అంటే ఎక్కువగా ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతి ఒక్క వాటి మీద ఎక్కువ ఏంటంటే తెలుసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే మన చెట్ల మీద కానీ, చెట్ల గురించి కానీ, పూతల గురించి కానీ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైందన్నమాట. అయితే అది ఒక రకంగా మేలే. ఎందుకంటే రేపు చాలామంది పిల్లలకి అసలు ఏంటి అనేది తెలియని పరిస్థితి అన్నమాట. సో కాబట్టి ముందు మనకు తెలిస్తే కదండి రాబోయే తరానికి చూపించాలంటే, చెప్పాలి అంటే మరి మనకు తెలుసుకోవాలి కదా. సో కాబట్టి ఈ తెలుసుకునే ప్రయత్నంలో చాలా చాలా అయితే నేను నేర్చుకుంటున్నాను. ఎక్కువ ప్రకృతి గురించి అయితే కొంత, మనమే సైంటిస్టులం కాదండోయ్, ఏదో మన ఇళ్ళ దగ్గర మనకు అందుబాటులో ఉన్న వాటి గురించి తెలుసుకోవడం, మరి వీడియోస్ చేసి మీకు షేర్ చేయటము నేను చేస్తున్న ప్రస్తుత పని అన్నమాట. అయితే ఇదంతా పిస్తా చెట్టు ఆకులండి. ఇవన్నీ పిస్తా చెట్టు, మనము బాదం పిస్తా అవి తింటాం కదండి. అయితే ఆ ఆకులు, ఆ పూత అన్నమాట ఇది. అసలు ఎంత బాగుందంటే అసలు కలరు ఎవరో కలర్ వేసినట్లుగా, నిజంగా దేవాది దేవునికి ఎంత స్తుతులు చెల్లించినా అది తక్కువేనండి. ఎందుకంటే అసలు ఆ అద్భుతాలన్నీ దేవుడు ఇక్కడే ఉంచేశాడన్నమాట. మనమే తెలుసుకోలేక దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పనని మనం చూస్తున్నాం. కానీ దేవుడు చేసిన ప్రతి సృష్టి కూడా దేవుడు ఏంటి అనేది మనకి తెలియపరుస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇవి తెలుసుకుంటే దేవుడు తెలిసినట్టేనన్నమాట. మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం గమనించలేకపోతే ఇంకా దేవుడు ఏం కనిపిస్తాడండి? మనకి కనిపించాడు కదా. సో కాబట్టి మనం అడిగే దాంట్లో న్యాయం లేదన్నమాట. ముందు మన చుట్టూ ఉన్న పరిసరాలని గమనించి ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకుంటే అప్పుడు కనిపిస్తాడు దేవుడు. సో కాబట్టి ఇప్పటివరకు రాలిపోయిన పూతను చూపిస్తాను. ఇప్పుడు చెట్టును చూపిస్తాను చూడండి. ఇదేనండి చెట్టు, పిస్తా చెట్టు అన్నమాట. అయితే ఈ చెట్టు ఎంత హైట్ ఉందంటే అసలు చాలా పైకి వెళ్ళిపోయింది. మరి కాయలు వచ్చిన తర్వాత ఎలా కోసుకుంటారో నాకైతే తెలియదు. కానీ చూడండి, మీకు చూపిస్తాను. ఆ కాయ కూడా ఉంది, పైన చివరకు ఉంది. జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది కాయ. కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా, అదన్నమాట కాయ. ఈ మొత్తం పూత ఎక్కువగా ఉందన్నమాట. జూమ్ చేసినా కూడా సరిగ్గా కనిపించట్లేదు. నాకైతే మామూలుగా చూస్తే కనిపిస్తుంది పూత. అసలు ఎంత బాగుందంటే పూత చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి బాదం చెట్టు అన్నమాట. మరి పూత జూమ్ చేసినా కూడా ఎందుకు సరిగ్గా కనిపించట్లేదో తెలియట్లేదు. కొంచెం దగ్గర ఉన్నాయన్న చూద్దాం. ఇదిగోండి, కనిపిస్తుందా? కొంచెం రెడ్గా అట్లా కనిపిస్తున్నాయి కదా, అదంతా పూతేనన్నమాట. అంటే కెమెరా కాదు కదా, ఇది ఫోన్ కాబట్టి కొంచెం అంత క్లారిటీగా రావట్లేదు. కొన్ని పాపం తీగల కెపాసిటీ ఉన్నంత వరకు తీస్తుందండి. ఇది వచ్చేసి మొత్తము బాదం చెట్టు. ఇప్పుడు మీకు చూపించాను కదండి, అది పూత అన్నమాట. అయితే చెట్టును కూడా ఉంటే చూపిద్దాం అనుకున్నాను. చూడండి, కనిపించిందా? ఇది పూత. కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది పూత అన్నమాట, చెట్టుకున్న పూత. ఇంకా మనకి చూడాలంటే అయిగోండి, మొత్తం కనిపిస్తుంది. మొత్తం పూతేనన్నమాట. పింక్ కలర్, రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా, కనిపించేదంతా కూడా పూతేనన్నమాట. అసలు ఎంత బాగుందంటే అసలు మరి కాయలు అలా మరి కాసిన తర్వాత ఎలా కోసుకుంటారో తెలియదు. కానీ ఇది మా అక్క వాళ్ళ చెట్టు అన్నమాట. సో కాబట్టి
ఇదిగోండి ఎంత హైట్ ఉందో చెట్టు. కిందేమో ఏమీ లేదు, అంటే ఎక్కడానికి కూడా కొమ్మలు కూడా ఏం లేవు. ఇది మొదలు. ఇక్కడ నుంచి ఎంత హైట్ ఉందంటే తాడి చెట్లాగా ఉంది, కానీ ఇది బాదాం చెట్లాగా అయితే లేదు. సో కాబట్టి పూత మాత్రం నాకైతే బాగా కనిపిస్తుందండి. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుంది అనేది తెలీదు, చూపిద్దాం ట్రై చేస్తున్నాను. చిన్నగా ఇక్కడ కనిపిస్తుంది కదండి రెడ్ కలర్లో, అంటే ఈవినింగ్ టైం అయింది కదా, కొంచెం షేడ్ ఇస్తుంది. సో వీలైనంత మట్టుకి ఆ చెట్టుని వీడియో అయితే చేశానండి, కానీ పూత ఎంత కనిపిస్తుంది అనేది నాకే ఐడియా తెలియట్లేదు. ఇదేనండి బాదం చెట్టు, పిస్తా చెట్టు, బాదం కాదు పిస్తా. ఓకే అండి, అందరికీ బాయ్.